నమస్తే, మీ శ్రీకంఠ వెంకట చలపతి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు పొద్దున్న లేస్తే మనం చూస్తున్నాం స్టాక్ మార్కెట్ 3 లక్షల కోట్ల డాలర్ల విలువ అయింది అని. 3 లక్షల కోట్ల డాలర్లు, ఒక డాలర్ అంటే 73, అట్లా ఆ లెక్కన వేసుకుంటే 213 లక్షల కోట్లు అయిపోయిందనమాట. ఈత పెరగడానికి కారణం ఏంటి? 2017 అక్టోబర్లో 2 లక్షల కోట్ల డాలర్లు ఉన్న స్టాక్ మార్కెట్ వాల్యూ, కంపెనీల షేరు అన్నీ కలిపితే ఈరోజు ఇంత అయింది. దీనికి కారణాలు 2-3 ఉన్నాయి. ఒకటి, ఫార్మా సెక్టర్ బాగా బూమ్ అయింది. 2, ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్ కూడా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా వృద్ధిలోకి వచ్చింది. ఇండియా ఒక లీడర్గా నిలుస్తోంది ఈరోజు. సో ఈ కంపెనీల షేర్లు చాలా 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 ముందున్నాయి. సో లాస్ట్ ఇయర్ కొన్న షేర్లు ఇప్పుడు ఈ ఏడాది దాదాపు 50% పెరిగిపోయినాయి. సో దానివల్ల స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా బూమ్ వచ్చింది. ఇంకొక విశేషం ఏంటంటే, దాదాపు ఒక 40 లక్షల మంది కొత్తగా ఈ లాక్డౌన్ పుణ్యమాని ఇంట్లో కూర్చొని ఖాళీ లేక డబ్బులు ఎక్కడ పెట్టాలని చూసి స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. నేను కూడా అందులో ఒకడిని, అఫ్కోర్స్. అంటే దీంట్లో మనం తెచ్చుకునే అక్కడ ఏమి ఉండదు, తెచ్చుకోవడానికి ఏమి ఉండదు. మనం పెడితే ఆ రేటు పెరిగినప్పుడు అమ్ముకుంటే లాభం వస్తుంది. సపోజ్ ఇవాళ డాక్టర్ రెడ్డి ల్యాబు 5,280 రూపాయలు ఉంది ఈరోజు, ఇప్పుడు రేటు, ఈరోజు ఈ క్షణంలో. మనం 5,280 దగ్గర డాక్టర్ రెడ్డి ల్యాబ్ కొన్నామే అనుకోండి. ఫ్యూచర్ ఏంటి? డాక్టర్ రెడ్డి ల్యాబ్కి వాళ్ళు స్పుత్నిక్ వ్యాక్సిన్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి రిలీజ్ అవుతుంది. ఒక్కొక్క నెల దాదాపు 2-3 కోట్ల వాళ్ళు తయారు చేస్తారు వ్యాక్సిన్. ఇంకొక 3-4 నెలలు లేదా 5-6 నెలల తర్వాత ఈ 5,280 ఉండే షేరు సుమారుగా ఒక 5,500, 5,600 దాకా పెరిగే అవకాశం ఉంది. సో 5,680 బయటకు వచ్చేసాం అనుకోండి. 5,600 మైనస్ 5,280 ఇస్తే 300 రూపాయలు లాభం. సో 3 నెలల్లో లేదా 4 నెలల్లో మనకి ఎక్కడా కూడా ఇంత డబ్బు ఏ వడ్డీకి ఎక్కడ వేసినా రాదు. ఇది సేఫ్గా. అంటే ఫార్మా సెక్టార్లో ఆ గ్రోత్ ఉంది ఈరోజు. సో ఇట్లా ఫార్మా కంపెనీలు దాదాపు ఒక 8 కంపెనీలు టాప్ లెవెల్లో ఉన్నాయి. సో లారస్ ల్యాబ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో కూడా డబ్బులు పెట్టుబడి పెడితే మంచిగా వస్తున్నాయి. చాలామంది లాభాలు సంపాదించారు. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అయితే లాస్ట్ ఇయర్ పోసుకున్నారు. ఎందుకంటే కారణం, ముడి పదార్థం ఏదైతే ఉందో ఆ ముడి పదార్థం, మాత్రలు చేయడానికి వాడే ముడి పదార్థాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇదివరకు చైనా నుంచి ఇంపోర్ట్ చేసేవాళ్ళు. చైనా నుంచి ఇంపోర్ట్ చేయకుండా ఇండియాలో ముడి పదార్థాలు చేయాలన్నది గవర్నమెంట్ పాలసీ. ఆ పాలసీని పునికి పుచ్చుకుంది లారస్ ల్యాబ్. దాంతో ఆ షేర్ పెరుగుతుంది. సో ఆ షేర్ కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే దాదాపు 25% పెరిగిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకో 20% పెరుగుతుంది. బ్యాంకుల్లో మనకి 5-5.5% మించి రావట్లేదు కదా. అందువల్ల కూడా జనం ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లోకి పోతున్నారు. లో ఇంట్రెస్ట్ రెజ్యూమ్, అంటే తక్కువ వడ్డీ నడుస్తుంది ఇప్పుడు బ్యాంకుల్లో అంతా కూడా. బయట మార్కెట్లో మాత్రం లోన్ తీసుకుంటే ఇదివరకు 3% తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 2%, 1.5% తీసుకుంటున్నారు. కానీ స్టాక్ బ్యాంకుల్లో, మిగతా సంస్థల్లో ఇప్పుడు హౌసింగ్ లోన్ కూడా 6.9కి వచ్చేసింది. మోడీ గారు వచ్చిన రోజు 9% వడ్డీకి ఇచ్చాను నేను బ్యాంకులో. కానీ ఈరోజు 6.9కి వచ్చేసింది. కొన్ని బ్యాంకులు 6.75 అయ్యాయి. సో ఈ రకంగా తీసుకుంటే వడ్డీ రేట్లు తగ్గిపోయినాయి. తక్కువ వడ్డీ రేట్ల శ్రేణి నడుస్తుంది ఈరోజు. ఇది ఇంకో 2-3 ఏళ్ళు నడిచే అవకాశం కూడా ఉందని నిపుణుల అంచనా. కాబట్టి జనం ముందుగా స్టాక్ మార్కెట్కి పోతున్నారు అన్నమాట. ఈ మార్కెట్లో పోయేటప్పుడు ల్యాబ్, విమ్టా ల్యాబు, మరొక ల్యాబు, చాలా స్కీములు ఉన్నాయి. ఈ కంపెనీల్లో పెట్టుబడి పెడుతున్నారు. వీటి వల్ల మనకి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయన్నమాట. ఒక్క లాభం ఏంటి? స్టాక్ మార్కెట్లో లాభం వస్తే బ్యాంక్ కన్నా 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు వస్తుంది. సరే, మేము స్టాక్ మార్కెట్లో పెట్టలేము, మాకు అకౌంట్ ఓపెన్ చేయడం రాదు అని మీరు ఇబ్బంది పడేటైతే మీరు చేయాల్సిన పని ఏంటి? శుభ్రంగా మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవడం. మ్యూచువల్ ఫండ్లో రకరకాల స్కీములు ఉన్నాయి. గ్రోత్ ఫండ్ కానీ, అడ్వాంటేజ్ ఫండ్ కానీ పెట్టుకుంటే మీకు ఎక్కువ లాభం ఉంటుంది. సో గ్రోత్ ఫండ్లో పెట్టుకుంటే వాళ్ళు ముందే చెప్తారు, మేము ఇది ఏదైతే ఎక్కువ పెరుగుతుందని అంచనా వేస్తామో దాంట్లో పెట్టుబడి పెడతాము.
సో వాళ్ళ ఖర్చులు పోను, వాళ్ళ లాభం పోను, మనకి లాభం ఇస్తే మనకు 15-16% వడ్డీ ఈజీగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ దాదాపు 16% వడ్డీ ఇచ్చారు అందరూ. ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనం పెట్టి ₹1000 ఒక 5-6 కంపెనీల్లో మనం సెలెక్ట్ చేసుకున్న ఆ గ్రోత్ పాయింట్లు ఏముంటాయో వాటిలోనే పెడతారు. సో వాళ్ళు చెప్తారు ఈ 10 అకౌంట్లలో పెడతాము, ఈ 10 అకౌంట్లో పెడతాము, ఈ 10 అకౌంట్లో పెడతామని. మనకి ఏ గ్రూప్ కావాలో, అంటే ఫార్మా కావాలా, ఐటీ కావాలా, లేకపోతే ల్యాబొరేటరీస్లో పెట్టాలా, లేకపోతే ఇంకో దాంట్లో పెట్టాలా, సిమెంట్లో పెట్టాలా. శ్రీ సిమెంట్ మంచి లాభాలు వచ్చింది. ఈరోజు 26,700 షేర్ పలుకుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. సిమెంట్ ఇండస్ట్రీ బాగుంది. ఇట్లా మీకు ఏది కావాలో టిక్ పెడితే అందులో పెట్టుబడి పెడతారు. సో మ్యూచువల్ ఫండ్లో అదొక అడ్వాంటేజ్ ఉంది ఈరోజు. ఇదివరకు లేదు. ఇదివరకు జనరల్గా పెట్టేసి గమ్మున కూర్చునేవాళ్ళు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా వేరియేషన్స్ చాలా వచ్చాయి. ప్రైవేట్ వాళ్ళు వచ్చాక, ప్రైవేట్వి ఫారిన్వి వచ్చిన తర్వాత వేరియేషన్స్ చాలా వచ్చేసినాయి. మనకి పలానా ఫీల్డ్లో పెట్టండి, కెమికల్లో పెట్టండి, టాటా కెమికల్లో పెట్టండి అంటే పెడుతున్నారు. లేదు మాకు స్టీల్లో పెట్టండి, స్టీల్ కంపెనీలు కూడా బాగున్నాయి కాబట్టి స్టీల్లో పెట్టండి అంటే స్టీల్లో పెడుతున్నారు. సో ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఒక గ్రోత్ ఫండ్లో మీకు నచ్చిన సెక్టార్లో మ్యూచువల్ ఫండ్స్లో అడ్వాంటేజ్ నెల 2,000-3,000 కూడా కట్టుకోవచ్చు హ్యాపీగా. నెల 2,000-3,000 సేవ్ చేసుకుని అంటే మరి ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో గ్రోత్ ఫండ్ లేదా అడ్వాంటేజ్ ఫండ్ తీసుకొని పెడితే మంచి లాభం ఉంటుంది. రిస్క్ ఫండ్స్లో నిజంగా కొంత రిస్క్ ఉంటుంది. అది ఎక్కువ లాభం రావచ్చు, తక్కువ లాభం రావచ్చు, మనం చెప్పలేము. సో అలా కాకుండా రిస్క్ ఫండ్లో కాకుండా ఈ గ్రోత్ ఫండ్ లేకపోతే అడ్వాంటేజ్ ఫండ్లో పెడితే మనకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మంచి షేర్లో పెట్టుబడి పెడతారు. వాళ్ళకు ₹10 వస్తే మనకు ₹10 వస్తాయి. సో ఈ స్టాక్ మార్కెట్లో ఉండే భూమిని దృష్టిలో పెట్టుకొని ఐటీ షేర్లు లేదా ఫార్మా షేర్లు లేదా స్టీలు, సిమెంటు, ఐటీ సెక్టర్ కానీ పెట్టుకుంటే మంచి లాభాలు వస్తున్నాయి. సో చూసి జాగ్రత్తగా పెట్టుబడి పెట్టడం, ఒక గీత గీసుకోవాలి. స్టాప్ ప్రాఫిట్ అంటారు, స్టాప్ లాస్ అంటారు. అంటే ఈవేళ మనం 10,000 పెట్టాం ఒక కంపెనీలో, అది ఒక ఏడాదికి 12,000 అయింది అనుకుందాం, చాలు అనుకుని బయటకు వచ్చేసేయాలి. ఇంకా పెరుగుతుంది ఏమో 2 ఏళ్ళు వస్తే పడిపోవచ్చు. సో ఎక్కడికక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేసేయాలి. ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేవాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. ప్రాఫిట్ ఇంకా వస్తుందేమో అత్యాసకపోయిన వాళ్ళు కుప్పకోల్పోయిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఒక ప్రమాదం ఉందన్నమాట. అందువల్ల మనం మామూలుగా చూసుకుంటే గ్రోత్ ఫండ్స్ మంచిగా నడుస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుకోండి, మంచి లాభాలు వస్తాయి. మంచిగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ తెచ్చేటువంటి నిపుణులు అక్కడ ఉన్నారు. మనం పని చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళకి అదే పని కదా. సో మనం 24 గంటల దాని మీద దృష్టి పెట్టలేము, వాళ్ళు దాని మీద పెడతారు. సో ఇండివిజువల్గా పెట్టలేని వాళ్ళు చిన్న చిన్న సిప్ అంటారు, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, నెల 2,000 లేదా నెల 3,000, నెల 4,000 ఇలా పెట్టుకోగలిగితే ₹1000 నుంచి మీ ఇష్టం వచ్చినంత అమౌంట్ నెల కట్టుకుంటే ఆర్డీలాగా మంచి రిటర్న్ వస్తుంది. సో స్టాక్ మార్కెట్ ఈ సంవత్సరం చివరాఖరికి నా అంచనా అయితే సుమారుగా 58,000 దాటుతుంది. ఇప్పుడు 50,000లో ఉంది. ఈ సంవత్సరం చివరాఖరికి కోవిడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 58,000 స్థాయికి సెన్సెక్స్ వెళ్తుంది కాబట్టి 58,000 టచ్ అయితే ఈ షేర్లన్నీ కూడా మినిమం 20% దాటుతాయి. సో మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టినా కూడా మినిమం 15% మీకు ప్రాఫిట్ ఉంటుంది. ఇది ఒక సువర్ణ అవకాశం, ఉపయోగించుకోండి. మళ్ళీ ఇట్లాంటి అవకాశాలు రావడం కష్టం. సో దేశం ముందుకు పోతుంది, అది మాత్రం డౌటే లేదు. అందులో ఆర్థికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, లేకపోతే మరో రకంగా కానివ్వండి, కారణాలు ఏమన్నా కానివ్వండి, డాలరు ₹73 దగ్గరే 2018 నుంచి అలాగే ఉంది. అంటే దేశంలో దిగుమతులు తగ్గుతున్నాయి, ఎగుమతులు పెరుగుతున్నాయి, వేరే దేశాల మీద ఆధారపడడం తగ్గిపోతుంది. కాబట్టి మన దేశం బలంగా ఆర్థికంగా ఉంది కాబట్టి కంపెనీలు ఇంకా పెరిగే అవకాశం తప్ప తగ్గే అవకాశం అయితే లేదు. సో మంచి అవకాశం, మంచి షేర్లు చూసుకొని పెట్టండి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నమస్తే.